విద్యానామం నరస్వరూపం అధికం విద్యానామం నరస్వరూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యానామం నరస్వరూపం అధికం గుప్తం ధనం విద్యా భోగకరీ యశస్సుభకరీ విద్యా భోగం నామం అధికరీ ప్రచ్ఛన్న గుప్తం ధనం. విద్యార్థులేరా, విద్యార్థినీయులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా, students, boys and girls, authorities in the field of education and emancipators of education. విద్యకు కేవలం ఎంతటి ఘనత ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తించాలి విద్యార్థులు. Students must realize the greatness of education in the first instance. అందమే విద్య. Education is true beauty. ఈ విద్య మానవునికి గుప్తమైన ధనం. Education is the hidden treasure of mankind. విద్యా బంధుజనో విదేశగమనే. మనం విదేశములకు వెళ్ళినప్పుడు మనకు నిజమైనటువంటి బంధువు విద్యనే. When you go abroad, your true relation is education. విద్యా గురూణాం గురుః. గురువులకు గురువైనటువంటిది విద్య. Education is the teacher of teachers. విద్యా రాజ సుపూజ్యతే నహి ధనం విద్యా విహీనం పశు. రాజ్యసభల యందు లేక రాజుల సభ యందు కూడాను విద్యనే పూజించరు కానీ ధనమును పూజించరు. In the court of kings, it's only the education that is revered and honored, nothing else. అతి నిత్యమైన సత్యమైన విద్యను నేర్వనటువంటి వాడు కేవలము మూఢుడనే చెప్పవచ్చు. The one who does not acquire this education which is eternal truth is no human being at all. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. విజ్ఞానమునందు విద్యయందు మీరు వెనుకంజ వేసిన మీ తల్లిదండ్రులు ఎంత పరితపింతురో మీకు తెలియదు. You do not understand how your parents feel if you are backward in acquiring knowledge and education. అటులని నైతికంగా ఆధ్యాత్మికంగా వెనుకబడినటువంటి బిడ్డలను చూచి భారత మాత కూడాను చాలా అంతకంటే 1000 రెట్లు పరితపిస్తుంది. Our motherland will also feel very sad when the social and spiritual aspects are not learnt by the student community. జననీ జన్మభూమశ్చ స్వర్గాధిపతి హరియేసి. జన్మభూమి అయినటువంటి భారతదేశము జన్మమిచ్చినటువంటి తల్లి యొక్క బాధలను నివారణ గావించడానికి విద్యార్థులు కంకణం కట్టుకోవాలి. The students should now determine to see that the motherland is free from this suffering of watching her own sons not acquiring spiritual aspects. విద్య అనగా ఏమిటి? What is knowledge? ఎట్టి విద్యను విద్యార్థులు అభ్యసించాలి. What sort of education is to be acquired by students? మానవ అభ్యుదయమునకు మార్గదర్శకమైనటువంటిది ఏది? What is it? The ideal that ensures
the progress of mankind. కానీ పవిత్రమైనటువంటి యొక్క విద్యాతత్వం ఈనాడు విద్యార్థులు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. Students are not making an attempt to understand the sanctity of education. ప్రస్తుత విద్యా విషయంలో మానవుడికి లభించేటువంటి ఫలమేమిటి? What is the ultimate result we expect out of these institutions? ఈ పంచతంత్రములను పరిశీలించి పరిశోధించి గుర్తించి పరులకు అందించి ఆనందించడమే విద్యార్థుల యొక్క ప్రధాన కర్తవ్యం. It is the main responsibility of the students to acquire the various skills of knowledge and share with the rest of the community. వ్యక్తి యొక్క గౌరవము కేవలం విద్య వల్లనే మనకు లభించదు. The prestige of the human doesn't depend merely on the acquisition of the knowledge. ఈ విద్యకు సంస్కారం కూడా అత్యవసరము. Along with this education, the culture, the refinement is also required. విద్య నెగటివ్, సంస్కారం పాజిటివ్. Education is negative, while culture refinement is positive. విద్య కేవలము ఇన్ఫర్మేషనే కానీ ట్రాన్స్ఫర్మేషన్ కాదు. Education is merely information. It doesn't amount to transformation. ఈ సంస్కృతియే ట్రాన్స్ఫర్మేషన్. The culture expects transformation. ఈ సంస్కృతియే లేనటువంటి విద్య నీరు లేని పైరు. Education without this culture is something like the field without water supply. కరెంటు లేని వైరు. It is a wire that without current. దీపం లేని ఇల్లు. And it is a residence without the light. పంతులు లేని బడి. And the school without the teacher. దేవుడు లేని గుడి. It is the temple without the deity. ఇలాంటి కేవలం సంస్కృతి లేకుండా మానవుడు విద్యను అభ్యసించడం చేత ఎక్కడికి పోతున్నాడు, ఏం చేస్తున్నాడు తనకే అర్థం కాదు. Without the cultural values, by merely acquiring the knowledge and the education, in which direction the youth is traveling, well, they are not aware of it. ఈ విద్యా విధానమునందు దీన్ని సంస్కరించడానికి అనేక రకమైనటువంటి కమిటీలు స్థాపించారు. To bring changes, reforms in the education field, many committees have been appointed in the past. కానీ అన్ని కమిటీలు కూడాను కొన్ని నిర్ణయాలను తీసుకుంది. All committees have taken certain decisions. కానీ ఆచరణలో శూన్యమైంది. But in practice, they have not done anything. కనుక పెద్దలు ఆచరించినటువంటి ఒక మార్గమును ఈనాటి పిల్లలు అనుసరించడం అత్యవసరము. So it's most essential that youngsters should follow the example of the elders. ప్రాచీనులు అనేక విధములైనటువంటి యొక్క శోధనలు చేసి పరిశీలనను కలిపి పరిశుద్ధమైన భావమును ప్రాకులాడి దానిని ఆచరించి ఆనందించి జనానికి అందిస్తూ వచ్చారు మహర్షులు. Ancient rishis, sages and saints have investigated, experimented various things that are really sacred. They have practiced and shared with the rest of the community. కనుక ఇట్టి పవిత్రమైనటువంటి విద్యను ఈనాడు అభ్యసించుటకు ప్రయత్నించాలి విద్యార్థులు. Students should make an attempt to acquire this sacred knowledge. కేవలం బుకిష్ నాలెడ్జీ మాత్రమే ప్రయోజనం కాదు. Bookish knowledge is not totally of use. ఇది కేవలము తన నుండి ఏర్పడేటువంటి యొక్క భావములు. It is only the ideas, reflections of one's own self. దీనినే ఎడ్యుకేషన్ అన్నారు. This is called education. ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇంగ్లీష్ పదం. Education is the English word. ఇది బుకిష్ నాలెడ్జీకి సంబంధించినటువంటిది. This is related to the bookish knowledge. కానీ మరొకటి ఉన్నది ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేర్ అనేటువంటిది ఒకటి ఉంది. But education is the derivative of another word, educare. ఎడ్యుకేర్ అంటే ఏమి? లోపల ఉన్నటువంటి దానిని, హృదయంలో ఉన్నటువంటి దాన్ని, గుప్తమైనటువంటి దాన్ని, పవిత్రమైనటువంటి దానిని బయటికి లాగి దాన్ని అనుసరించి దాన్ని పరిశీలించి దాన్ని అనుభవించాలి. Educare actually meant bringing out that which is latent, that which is hidden in one's own heart, which has got to be learnt and practiced thereafter. ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రాకృతమైనటువంటి విద్యలు. This education is the physical knowledge. ఎడ్యుకేర్ అనేటువంటిది అంతర్ముఖమైనటువంటి యొక్క ఆనందము. Educare confers the inward bliss. సర్వానందములకు మూల కారణము మానవుని యొక్క హృదయమే. For all the entire totality of bliss, it is the heart that is the center.
బాహ్యమైన ఈ ప్రపంచం నందు ఎన్ని శక్తులు గలవో అన్ని శక్తులు కూడాను మానవుని హృదయం నందే ఇమిడి ఉన్నవి. All forms of energy and potentialities that you find in the external world are also present in every తన individual. అంటే ఉన్నటువంటి సమస్త శక్తులను కూడాను గుర్తించుకొనలేక మానవుడు ఈనాడు బయట పరిశీలన జరుపుతున్నాడు. Man is not able to know the latent capacities, but yet he is in search in the outer world. బయట మనకు కనిపించేటువంటి అన్ని కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. All that you find outside is nothing but the మన reflection of లోపల the inner ఉన్నటువంటి being. దాని యొక్క ప్రతిబింబంలే ఇవన్నీ. That's nothing but the reflection of one's own being within. కనుక మానవుడు తమ దృష్టిని లోపలికి ప్రవేశపెట్టి తద్వారా విచారణ జరిపి అంతర్ముఖమైనటువంటి ఆనందమును బయటకు తెప్పించుకోవాలి. Therefore, man must turn inward, investigate and experience in the outer world. ఈనాడు భౌతికమైనటువంటి విద్యలకు మాత్రమే మానవుని జీవితమంతా కూడాను కాలమంతా కూడాను దుర్వినియోగం చేస్తున్నాడు. Man is spending all his time in acquiring the physical, secular, external knowledge. భౌతిక విద్యలు కూడాను అవసరమే. The secular knowledge is also necessary. కానీ దీని యొక్క సర్వశక్తి కూడాను అంతర్ముఖమైనటువంటి ఒక విద్య అందే ఇమిడి ఉంటున్నది. The entire power, the energy is centered within. అదే ఫండమెంటల్ ఎనర్జీ. That is fundamental ఈ energy. ఫండమెంటల్ ఎనర్జీ లేకుండా ఏమి చేసి ప్రయోజనం ఏమిటి? What is the fun of doing everything without this fundamental energy? చూడండి, ఈ టంబ్లర్ లో వాటర్ ఉంది. Here this tumbler has water. ఈ వాటర్ దేని వల్ల పుట్టింది? How is it formed ఏ the విధంగా water? ఆవిర్భవించింది? How do you find it? ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు కలపటం వల్ల వాటర్ ఏర్పడిపోయింది. Water is the result of the combination of hydrogen and oxygen. కానీ హైడ్రోజన్ ఆక్సిజన్ వల్ల ఎంత వాటర్ నీవు డెవలప్ చేయగలవు? Out of these two, hydrogen and oxygen, how much of water can you make? ఇది అసాధ్యము. It is impossible. కేవలము దీని యొక్క ఫండమెంటల్ దీన్ని మనం ప్రధానంగా పట్టాలి. You have to catch hold of this fundamental principle. ఇది ఏమి? ఎండి టంబ్లర్. This is silver tumbler. ఈ సిల్వర్ టంబ్లరు, ఈ సిల్వర్ స్పూను, ఈ సిల్వర్ ప్లేటు ఇవన్నీ కూడాను ఎక్కడి నుంచి వచ్చినటువంటివి? What is the origin, the prime material out of which you find the silver spoon, the silver plate టంబ్లరు and tumbler? మార్చివేయచ్చు. You can change the tumbler. స్పూను మార్చవచ్చును. You can also change the spoon. ప్లేటు మార్చవచ్చును. So also the plate. అన్ని మార్చిన తర్వాత నిలిచేది ఏమిటి? All can be changed in one form or other. What is that అది ultimate purpose? సిల్వర్. That is the silver. ఆ సిల్వరు ఫండమెంటల్ భక్తి. That silver is the fundamental one. దాని నుండి ఈ రూపంలో నామంలంతా కూడాను ఆవిర్భవిస్తూ వచ్చాయి. Basing on this silver, which is fundamental, you can make any form of your choice. ఫండమెంటల్ విద్య మన హృదయ స్థానం నుండి ఉంటున్నది. Fundamental education is presented in our heart. దీనిని ఆత్మ విద్య అన్నారు. This is called the self-knowledge. దీనినే జ్ఞానశక్తి అన్నారు. It is called the power of wisdom. ఈ జ్ఞానశక్తి అనేటువంటిది విద్యానాం జ్ఞానశక్తి. విద్య యొక్క జ్ఞానశక్తిని మనం చక్కగా పరిశీలన చేయాలి. We have to inquire clearly the power of wisdom through this education cultivated. కనుక ఈనాటి భౌతికమైనటువంటి యొక్క ఎడ్యుకేషన్ లోపలనే మన కాలం అంతా వ్యర్థం చేయకూడదు. We should not waste our time in acquiring this physical outer ఇలాంటి knowledge. విద్యలు గడిపినటువంటి వాడు మన భారతదేశంలో కోట్ల మంది ఉన్నారు. There are crores of people who have this sort of knowledge. కానీ వీరి వల్ల జగత్తు కలిగినటువంటి ఫలితం ఏమిటి? What is that the world, how is it going to be benefited? ఈ చదువులంతా కూడా జగత్తుకు ఏం ఉపకారం చేస్తున్నారు? The educated people, in what way they are helping the community? ఏమీ లేదు. Nothing. తమ కోసం తాము పాటుపడుతున్నారు. It is just struggling for one's తమ own self. బంధువుల కోసం తాము పాటుపడుతున్నారు. They work for their own సమాజం relations. కోసం ఎవరు పాటుపడుతున్నారు? Who are working for the society. కనుకనే మనం సమాజం కోసం పాటుపడాలి. So we should work for the society. సర్వే లోక హితే రతః. ఇది విద్యలో ప్రధానమైనటువంటిది. Working for the welfare of the society is the primordial principle of సర్వే education. సముదితా గుణైః. ఇది రెండవ పాయింట్. The second, to make everyone happy. సర్వే జ్ఞానైక సంపన్నః. To acquire the wealth of wisdom is the third aspect. కనుక మొట్టమొదట మనము సమాజం కోసం పాటుపడాలి. So we should work for the society. సమాజం యొక్క సమృద్ధి కోసం మనం పాటుపడాలి. We should work for the progress of the సమాజం యొక్క community. సంక్షేమం కోసం పాటుపడాలి. We should work for the welfare and the progress of the ఈ community. సమాజంలో ఒక వ్యక్తివే. You are an individual in the community. సమాజం యొక్క క్షేమంలో నీ క్షేమం కూడా ఇమిడి ఉంటున్నది. Your progress depends upon the progress of the community by and కనుక large. ప్రతి మానవుడు కూడా చదివిన చదువును Every person కేవలము ధనం నిమిత్తమై అమ్ముకోకూడదు. should not allow the education should be sold like that. ఈనాడు విద్యలన్నీ కూడాను వ్యాపార రంగంగా మారిపోయింది. Education has become business today.
బిజినెస్ లో కూడాను చాలా చెడ్డ బిజినెస్ గా మారిపోయింది. That too bad business. నీవు సమాజం నుంచి ఏ శక్తులను నీవు సాధిస్తావో That which you have got out of the community ఆ శక్తులను తిరిగి సమాజానికి సద్వినియోగం చేయాలి. has got to be dedicated back to the society. సమాజం నుంచి అందుకున్నటువంటి విద్యను The తిరిగి సమాజానికి అమ్ముకోవటమా? You have received education in this community and you sell it back to the ఇది society. మానవత్వమునకే విరుద్ధమైనటువంటిది. It is just against the human society. త్యాగమే మానవుని యొక్క ప్రధానమైన గుణము. And it is the virtue that's most important. దీనినే వేదమునందు న కర్మణా న ప్రజయాధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు. Veda clearly declares that the sacrifice that confers immortality, no community, no wealth, no power whatsoever. కనుకనే వేదమునందు కూడాను సహస్ర శీర్ష పురుష, సహస్ర శిరస్సులు అనేటువంటి వాడు పురుషుడు. Veda declares God with thousands of heads. కనుకనే దీన్ని వేదము కూడాను ఏకత్వంగా భవించి వచ్చింది. Veda also explains this principle of unity. ఏకోహం బహుశ్యాం, ఉన్నది ఒక్కటే. Only one that manifests into many. అనేకత్వం అనేటువంటి మన భ్రమలే. This multiplicity is our imagination. సహనావతు సహనా పునక్తు సహ వీర్యం కరవావహి. అంతా సహస్రము కూడా ఒక్కటిగానే ఉంటుండాలి. In fact, the plurality ultimately is based on the unity. కనుకనే కలిసి మెలిసి తిరుగుదాం, Let's move together. కలిసి మెలిసి పెరుగుదాం, Let's grow together. కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం. Let's grow our intelligence together, having got it. కలిసి మెలిసి కలతలేక చెలిమితో జీవించుదామనింది వేదం. The Veda says, let us live together without any conflict, in total friendship. కనుక ఈ భారతీయ సంస్కృతిని మనం ఏం చేస్తున్నాం? What is that we are doing with this culture of దీన్ని మనం ours? ఆచరణలో పెట్టి అనుభవించి పనులకు అందించాలి. We have to practice, experience it, and share with the rest of the people. కనుక విద్యార్థులారా, Students, ఈనాడు మనం చదివిన చదువులంతా కూడాను ఏ ఉద్యోగం కోసమని, ఏ ఇన్కమ్ కోసమని అనేటువంటి థాట్స్ మనం మర్చిపోవాలి. as students, forget the thought, what job you are going to get, the emoluments, the ఏమిటి payback. సంపాదన? What is this earning? దగ్గర కూడా సంపాదిస్తున్నాడు, Beggar also earns. కానీ సంపాదన గొప్పనా? Do you think there's something great to earn? ధనమే దైవం వయ్యే, God, the money has become God. గర్భమే మతమయ్యే, The pomp has become religion. స్వార్థమే బుద్ధికి స్థానమయ్యే, Selfishness has become a center of activity in our ధర్మము intellect. అమ్మయ్యే, Righteousness is gone. ధనము హీనం వయ్యే. And this righteousness is totally declined. ఆ కారణం నుండి మనం అనేక రకములుగా వివరిస్తున్నాము. We just describe it, narrate it, going by form. అహము అందం వయ్యే, And this ego has become a matter of beauty. స్వార్థమే ఫ్యాషన్. Selfishness has become fashion today. ఇలాంటి ఫ్యాషన్ లో మనం తిరిగిపోతున్నాము. We are after such a fashion. విద్యార్థులారా, Students, స్వార్థాన్ని త్యజించాలి, sacrifice this ఐకమత్యాన్ని పోషించాలి, and foster the love. ఇలాంటి ప్రేమతత్వాన్ని పెంచాలి, Develop love. త్యాగభావంతో మనం జీవించాలి. We have to live this life with the principle of అప్పుడే sacrifice. సర్వవిధమైనటువంటి అనుకూలములు మనకు చేకూరుతాయి. Then you will have all conveniences to follow. కనుక మన అనుకూలం నిమిత్తమై మనం ప్రాకులాడకూడదు. We should not work for conveniences alone. ఏమిటి ఈ అనుకూలములు? What are these comforts? ఈనాడు నీవు అనుభవించినటువంటి అనుకూలములు రేపటి దినం నీకు అది విరుద్ధంగా ఉంటుంది. The comforts and the convenience that you enjoy today may not ఆకలి help అయ్యే you సమయంలో tomorrow. అన్నం నీకు చాలా రుచిగా కనిపిస్తుంది. And at one stage, beauty you might మరో find. నిమిషమే దాన్ని విరుద్ధిగా మనం తోసివేస్తాం. Next minute, you may turn against the beauty. ఈ ఆశలకు, దురాశలకు, నిరాశలకు, రాత్రులకు అన్నిటికీ ఏది కారణము? What is that which is responsible for aspiration, ambition, మన ఏవ frustration, మనుష్యానాం failure? కారణం బంధమోక్షం. It's the mind that's the cause for the bondage and liberation. అన్నిటికీ మనస్సే కారణము. For everything, mind ఈ is మనస్సు ఎక్కడ responsible. ఉంది? Where is mind? నా యందున్నది నీవు భావిస్తున్నావు. You think that mind is in కాదు you? కాదు, No. మనోమూలం నిజం జగత్తు. జగత్తంతా వ్యాపించి ఉంది మనస్సు. In fact, mind is so expansive all over the world. ఆ జగత్తంతా వ్యాపించిన మనసు నీ యందు కూడా ఉంటున్నది. The mind that has spread all over the world is in you also. చూడండి, ఈ బల్బ్స్ అంతా కూడా ఎన్ని మీకు కనిపిస్తున్నాయి. Don't you find so many bulbs all ఈ around? బల్బ్ లో ఉన్నటువంటి ప్రకాశమే ఆ బల్బ్ లోనే ఉంది. The light that you find here is also there. అదే రీతిగా దేహములంతా కూడా బల్బ్స్ వంటివి. So all bodies are like bulbs. ఆ విల్ పవర్, ఆ ఆత్మశక్తియే కరెంటు. That willpower is the current. అందరి యందు ఉంటున్నది. It is in everyone. మన గౌరవ రామ చెప్పింది, అందరి యందు దైవం ఉంటున్నాడు.
Governor stated that God is in everyone. ఈశావాస్యం నిజం జగత్. God is present in the entire ఈశ్వర universe. సర్వభూతానాం. God is present in all beings. సర్వభూతములు యందు ఉంటున్నది. Is present everywhere. దాన్ని మనం ఏ విధంగా అనుభవిస్తున్నాం? How are you experiencing? నేనకే మీకు అనేక పర్యాయం చెప్పాను. Bhagavan said many times. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. Body is the temple and the divine and the individual జీవుడే are దేవుడు. eternal. The individual is divine. కాబట్టి ఈ దేహం ఏ విధంగా దేవాలయమో ఆ దేహము అదే విధంగా దేవాలయమే. Just as this body is a temple, that body is ఈ equally a temple. దేహములన్నీ కూడా దేవాలయములే. All these bodies are temples. ఈ దేవాలయం నందు ఉన్నటువంటి ప్రతి జీవుడు కూడా దేవుడే. And every person, the individual soul is కాబట్టి divine. నీవు ఎవరిని ద్వేషిస్తావు? Then whom are you going to ఎవరిని hate? ప్రేమిస్తావు? Whom are you going to love? అన్ని దేవాలయములే. All are temples. అన్నింటి యందు ఒకే దేవుడే. Same God resides కాబట్టి in ఈ all. విశ్వ కుటుంబంగా నీవు భావించి అందరినీ నీవు ప్రేమించు. Consider the entire universe as one ఎవరిని family and love all. Never నీవు hate anybody. ద్వేషించగా నిన్ను నీవు ద్వేషించుకున్న వాడవుతావు. If you hate anyone, it amounts to hating your own self. కనుకనే హర్ట్ ఎవర్, And therefore, లవ్ ఎవర్, హర్ట్ నెవర్. so hurt never, help ever. ప్రేమను పూజించాలి. And then have this love. ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేదు. There is no other God beyond love. దైవమే ప్రేమ. God is love. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. Love is God, live in love. విద్యార్థులారా, Students, మీరు ద్వేషం కానీ అసూయ కానీ ఇంకే విధమైనటువంటి క్రోధం కానీ ఇలాంటి దుర్గుణములకు అవకాశం ఇవ్వకూడదు. students do not have these bad qualities, either hatred or jealousy or pomp ఏ or show. దుర్గుణములైనా కూడా అవి నిన్ను నీనే ప్రేమిస్తుంది, ద్వేషిస్తుంది. In fact, the qualities may love you or may just throw you out. ద్వేషించేది నీ ప్రేమనే, It is the very same, ప్రేమించేది నీ ప్రేమనే. and it is the very same love that would be the cause for the love in turn. కనుక ఇలాంటి ప్రేమించేటువంటి ప్రేమను మనం పెంచుకోవాలి. And have this love that in turn love. Start the day increases with love. Start the day with love. End the day with love. End the day with love. Fill the day with love. Fill the day with End the love. day with love. End the day with This is love. the way to God. This is the way to God. కనుక ఇలాంటి ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి. We have to develop this principle of ప్రతి love. మానవుని కూడా నువ్వు విద్య వల్ల ఒక దయామయుడిగా మార్చాలి. Every educated person should be a compassionate one. దయలేనటువంటి విద్య ఉండి ప్రయోజనం ఏమిటి? Even if you are educated with శిలాహృదయులుగా compassion, మారకూడదు. you should not be stone-hearted. ఈ శిలాహృదయులుగా ఉండిన చేతనే ఒకానొక సమయంలో గాంధీ చాలా విచారంగా ఉంటున్నాడు. Because of these stone-hearted people, Gandhi felt sad at one time. బ్రిటిష్ ధర వచ్చాడు. ఏం గాంధీ గారు ఏమిటి యోచిస్తున్నారు నేను అన్నాడు. A Britisher came and said, Gandhiji, why are ది you హార్డ్నెస్ sad? ఆఫ్ హార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అన్నాడు. ది హార్డ్నెస్ ఆఫ్ హార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్. He said the hardness is the art of education. ప్రజల యొక్క హృదయము చదివే కొలది కూడాను కేవలము హార్డ్ అయిపోతుంటున్నది. And Gandhiji said, the human heart is becoming hard day by శిలాహృదయులుగా day. మారిపోతున్నారు. It is stone-hearted. కాబట్టి అది సరైనటువంటి చదువు కాదు. It is not proper education. హృదయాన్ని కరిగించాలి, The heart should melt. ప్రేమను కదిలించాలి, And the love should make you move. దివ్యత్వాన్ని పోషించాలి. Divinity has to be ప్రతి fostered. మానవుని కూడా దయామయునిగా మార్చాలి. Every person should be compassionate. కనుకనే ఆ విధమైనటువంటి యొక్క విద్యనే ఈనాడు అత్యవసరము. That sort of education is most essential today. ఏదో చదివినాము, పెద్ద డిగ్రీస్ తీసుకున్నాం అనుకుంటున్నారు. You think that you are educated with high degrees. ఈ డిగ్రీస్ కాదు ముఖ్యము. Degrees are not that important. చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా? Do you call all those people that can read and write educated? కాలేజీల డిగ్రీలను పొందే విద్యావంతులగునా? By merely acquiring college degrees, can you call yourself educated? సుజ్ఞానము సుకృతి లేక విద్యను సద్విద్యలగునా? Without proper mind and intellect, can you call yourself educated? బ్రతుకుటకే విద్య అన్నా బ్రతుకునేది పశుపక్షులు. If the education is for a living, don't you find birds and beasts living in the world? అవి ఏమి చదివినాయి? What education they have? కాబట్టి కేవలం బ్రతుకుట కోసం కాదు మన విద్య. Education is not merely for living. ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్. Education should be for life, not for living. కనుక మనము లివింగ్ కోసమని ప్రయత్నం చేస్తున్నాము. But we are making effort for our living. ఇది చాలా పొరపాటు. It's a big mistake. ఉద్యోగాల కోసమని ప్రయత్నం చేస్తున్నాము. We are making effort to get an ఈ employment. ఉద్యోగములకు చదువుకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని పెంచి వేయాలి. We have to cut off the intimate relationship that exists between education and the job. కనుక ఉద్యోగం అంటే కాదు, ఉద్యోగం ఏది ఉద్యోగము? ఇంటి పని కూడా ఉద్యోగమే. What is employment? What is job? నీ Attending తల్లిదండ్రులు household work. చేసేటువంటి పని కూడా నువ్వు చెయ్యి. And you do that. What is తల్లిదండ్రులకు హెల్ప్ చేయి. help your parents. ఏ పని చేసినా అది ఉద్యోగమే. Any work that you do is వర్క్ a విల్ job. బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్.
Work will be transformed into worship. వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్. Work is worship. Duty is God. కనుక నీవు ఏ పని చేసినా అదంతా ఉద్యోగమే. You may do anything. It is a job. కానీ ఈనాటి మోడర్న్ బాయ్స్ అంతా కూడాను The modern boys today, ఏదైనా ఒక డిగ్రీ పొందిన తక్షణమే the moment they get the degree, పాస్పోర్ట్ దగ్గరికి పోతారు. ఇంకా they Exchange office. go to the passport office. విదేశాలకు పోవాలి, విదేశాలకు పోవాలి, విదేశాలకు పోవాలి. They want to go to foreign countries. ఏమిటి విదేశములు? భారతదేశంలో లేనిది విదేశంలో ఏమిటి? What is it that's present in foreign countries? ఎన్న which is భారతే missing here? కన్న భారత, భారతంలో లేనటువంటిది, భారతదేశంలో లేనటువంటిది విదేశాలు ఎక్కడా లేదు. That which is not present in Bharat is not present anywhere in the world. కనుకనే భారతదేశంలో ఉన్నటువంటి పవిత్రతను ఈనాడు మనం మర్చిపోతున్నాము. The sacredness of Bharat is భారతదేశం త్యాగభూమి, Bharat is the land of భారతదేశం sacrifice. యోగ భూమి, The one of spiritual practice. భారతదేశం కర్మభూమి. The one of action. కానీ ఇలాంటి కర్మభూమి, త్యాగభూమి, యోగ భూమి అయినటువంటి భారతదేశాన్ని భోగభూమిగా మార్చడానికి ప్రయత్నం చేస్తారు. Bharat, which is the land of action, which is the land of sacrifice, ఇది and భోగము spiritual కాదు, practice has become land మానవులకు of అది ఒక రోగమే. pleasure. In fact, it is disease alone. కనుక మనం బయట దేశానికి పోవడానికి ప్రయత్నం చేయకూడదు. Don't make attempt to go abroad. నీ దేశాన్ని నీవు సంరక్షించుకో. Protect your country. ఇది నాదు మాతృదేశము, This is my motherland. ఇది నా ప్రియ మాతృభాష, This is my mother ఇది నా tongue. మతవంశు, This is my ఎడగొట్టి mother. నుడువనేరని బ్రతికిన పీనుగొక్కండు వస్తుందని కలనా? Do you find any person who does not declare with all the pride that this motherland, this is my mother tongue? కనుకనే ఈ మన మదర్ ల్యాండ్ భారతదేశంకు మించినటువంటి దేశం మరొకటి లేదు. Motherland Bharat is greatest of all. ఎటువంటి పవిత్రమైన దేశము, Sacred country. it అన్ని is. దేశములకు నాయకత్వాన్ని వహించినటువంటి భారతదేశం. In fact, Bharat is the leader of all. నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక అన్ని రంగములు ఎందుకును, రాజకీయ రంగం నందుకును ఆధ్యాత్మిక స్థానాన్ని వహించేటువంటి. In fact, Bharat is a leader in various aspects of human life, the moral, ethical, the scientific, the political, ఈ and దేశం యొక్క spiritual. కీర్తిని మీరు ఎందుకు వదులుతున్నారు? Why are you giving up the esteem and the prestige of the country? నీ పుట్టిన దేశం యొక్క విశ్వాసమే పోతే పెట్టిన దేశం ఎంతకాలం ఉంటుంది? In fact, if you do not have the attachment to your this Putina Desam, motherland, Petina Desam, foreign country, how are you going to develop attachment towards that? కనుక ఇది పుట్టిన దేశము, This is the Putina Desam, దీన్ని మనం motherland. ప్రేమించాలి. Love your ఈ motherland. దేశానికి మనం ఉపకారం చేయాలి. You should work for ఈ this దేశంలో మనం సేవ చేయాలి. Serve your ఈ country. దేశం యొక్క సర్వీస్ ను మనం తీసుకోవాలి. And just get all that out of this community. విద్యార్థులారా, Students, మీరు చదవలసిందే భౌతిక విద్యలు కూడాను. yes, you have this education. కానీ భౌతిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడాను అత్యవసరమే. Along with this material knowledge, the spiritual education is equally required. నైతిక ఆధ్యాత్మిక విద్యలు లేనిటువంటి యొక్క సభ లోపల ఏమాత్రము శాంతి ఉండదు. That congregation, bereft of moral and spiritual values, will never have peace. కనుక విద్యార్థులైనటువంటి వారు రెండింటి ఎందుకు నెగిటివ్ పాజిటివ్ గా మనం భావించుకోవాలి. Students should consider these two aspects, negative and కానీ positive. ఈనాటి విద్యార్థులందరూ కూడాను హృదయాన్ని పూర్తి నెగిటివ్ గా మార్చుకుంటున్నారు. Students today have made their heart totally negative. ఇది కేవలం నిరుపయోగమైనటువంటిది. It is useless. ఇది తాడు దగ్గర గాలిపటం వంటిది. It is something like a kite that has lost its thread. ఇది ఎక్కడ పోయి పడిపోతుందో. Where it falls, we don't know. కనుకనే నీవు దీన్ని సరైనటువంటి యొక్క విద్యగా నీవు తీర్చిదిద్దుకోవాలి. Take education in the proper sense. విద్యార్థులారా, Students, మీ యొక్క గుణములు చాలా మంచివే. your virtues are no doubt good. ఈ వయసు చాలా పవిత్రమైనటువంటిది. This age is sacred. ఈ వయసులో వచ్చేటువంటి భావములు కూడా చాలా పవిత్రమైనవి. The feelings that you have at this tender age కానీ are sacred. టేక్ టైం, తొందరపాటు పడకూడదు. Never be in a hurry. Take time. Haste makes worry, so do not be in a hurry. Haste makes waste. తొందరపాటు పడి నీవు చాలా దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావు. Being in a hurry, you are misusing, wasting. ఏదైనా your ఒక థాట్ నీలో వచ్చిందా, టేక్ టైం. ఇది మంచా చెడ్డ, ఇది సత్యమా కాదా, ఇది అవునా సత్యమా, ఈ విధంగా విచారణ చేయాలి. The moment the thought arises in you, discriminate clearly, whether right or wrong, ఆ good or bad. డిస్క్రిమినేషన్ నుండి ప్రయోజనం ఏమిటి? What is the fun of ఆ డిస్క్రిమినేషన్ కూడాను that discrimination? ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ చేయకూడదు. Should not be on individual ground. ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయి. Fundamental- నాకు నీకు వీరికి వారికి అందరికీ మంచి ఏది, Fundamental discrimination is essential, which is equally applicable to all. అప్పుడే దీనికి ఒక సార్థకత ఏర్పడుతుంది. Then only its goal is achieved. విద్యార్థులు తొందరపాటు లేకుండా నిదానంగా కాలం తీసుకొని పవిత్రమైన యోచన చేత పవిత్రమైన కర్మలు చేయాలి. Students should never be in a hurry. They should take time. They should be patient enough and undertake good activity. గవర్నర్ కూడా చాలా మంచి విషయాలు చెప్పింది. Governor mentioned very good things. ఆమెకి ఎంతో వయసు,
కానీ ఎంతో వయసు లోపల ఎన్నో విధమైనటువంటి అనుభూతులు పొందింది. She has varied experiences. కనుకనే ఆ ఎక్స్పీరియన్స్ దీని వల్లనే మీకు ఈ విధంగా అందించింది. She has told you out of her own experience. ముఖ్యంగా ఎవరిపైన వారికి మొట్టమొదటి నమ్మకం కావాలి. Everyone should have అదే self-confidence. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. Self-confidence ఈ necessary. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్లనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. Out of the self-confidence you'll have సెల్ఫ్ self-satisfaction. సాటిస్ఫాక్షన్ వల్లనే సెల్ఫ్ సాక్రిఫైజ్. Out of self-satisfaction leads to సెల్ఫ్ self-sacrifice. సాక్రిఫైజ్ వల్లనే సెల్ఫ్ రియలైజేషన్. Self-sacrifice ends in సెల్ఫ్ self-realization. కాన్ఫిడెన్స్ మొట్టమొదటి ఫౌండేషన్. Self-confidence is the foundation. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్. Self-satisfaction is the wall. సెల్ఫ్ సాక్రిఫైజ్ రూఫ్. Self-sacrifice is the roof. సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్. Self-realization is the life. రూఫ్ లేకుండా నీవు అందులో ఉండగలవా? Can you live there without the roof? గోడలు లేకుండా రూఫ్ వేయగలవా? Without the wall, can you lay గోడలు down లేకుండా the గోడలు roof? కట్టగలవా? Well, is that possible? కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మొట్టమొదటి. So self-confidence is the first and foremost. సెల్ఫ్ అంటే ఎవరు? Then what is this self? అదే దైవం. That is divine. నేను 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 నేను. Everyone says ఎక్కడ I. పోయినప్పటికీ నేను 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 అని అంటున్నారు. Everywhere we introduce ourselves as I. ఇది అనేక రకములుగా కూడా విచారణ చేసి వేదాంతంలో నిర్ణయాన్ని తెచ్చుకుంది. The Vedanta explains clearly about this I. అయ్యా నీవెవరు నీవు మొట్టమొదటి తెలుసుకో. Sir, first understand yourself first. నిన్ను నీవు తెలుసుకోకుండా దేన్ని నీవు తెలుసుకోగలవు? Know thyself. Without that, what else? ఇది నా దేహము, It's my body. ఇది నా మైండ్, My ఇది mind. నా చెయ్యి, My hand. ఇది నా కాలు, My leg. నా కన్ను, My eye. అన్ని నావి నావి. బట్ హూ ఆర్ యూ? You say they are mine. Then who are యు you? ఆర్ మై. Who am I? నా చేతులు అంటున్నావు, నా కాళ్ళు అంటున్నావు, కానీ నీవెవరు? You say my hands, my leg. Then who are ఇది you? నా కర్చీఫ్. It's my kerchief. కర్చీఫ్ ఇస్ సపరేట్ ఫ్రమ్ మీ. Kerchief is separate from me. ఇది నా టంబ్లరు. It's my tumbler. టంబ్లర్ ఇస్ సపరేట్ ఫ్రమ్ మీ. Tumbler is separate ఇది from me. నా బాడీ అంటే బాడీ ఇస్ సపరేట్ ఫ్రమ్ If you యూ. say this is my body, body is Who separate are from you? you. Then who are you? కాబట్టి ఈ విధంగా విచారణ చేస్తూ 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 వస్తే నీవెవరుంటే ఒక్కడే. If you go on investigating, inquiring this way, you will know the one principle. ఈ పిల్లలు యందు ప్రతి ఒక్కరిని విచారించు. You inquire everyone here. ఎవరు Question. రామయ్య? నేను. You say, who is Ramaya? I. ఎవరు రంగయ్య? నేను. Rangaya, I. ఎవరు నీలమ్మ? నేను. Neelamma, ఎవరు I. పాలమ్మ? నేను. So, I. అంతా నేను నేనే అంటున్నారు. Everyone says పేరు I. రూపములు వేరు వేరుగా ఉంటున్నాయి. The names and forms are కాబట్టి different. అందరి యందు నేను నేను అనేటువంటి ఆన్సర్ ఒక్కటే But వస్తుంది. the answer I is uniform and common. కాబట్టి మొట్టమొదటి నీవు నువ్వు తెలుసుకుంటే ప్రపంచాన్నే తెలుసుకున్న వాడైపోతావు. Know thyself, then you'll know the rest of the world. ఈ ప్రపంచమంతా నేను అనేటువంటి పదంతోనే నిండి ఉంది. In fact, the whole world is full of this I-ness. ఈ వేదాంతము అన్నారు. This is ఈ spirituality. వేదాంతం అనేది అద్వైతము అన్నారు. This Vedanta is వేదము non-dualism. ద్వైతములు అన్నారు. Veda is dualism. కనుకనే వేదాంతమే అద్వైతం. Vedanta, ఏకం సత్ విప్రా బహుదా వదంతి. the same Veda is referred by scholars in varied manner. ఎవరి బాధలను చూసి మనం మనసు కరిగిపోతుందో, That suffering which makes ఎవరి you కష్టములను feel, చూసి సహాయం చేయాలని బుద్ధి పుడుతుందో, the difficulties that prompt you to help, ఎవరి దుఃఖమును చూసి నివారణ గావించాలని మనసు వస్తుందో, watching the griefs of others and you feel like giving them relief. ఎందు ఉన్నటువంటిదే నీవు మనిషి. And if you have that heart, you are a true human being. మనిషి అంటే ఏమిటి? Who is a human being? మనస్సుతో కూడిన వాడే మనిషి. Manishi, human being, is the one with manas, mind. ఆ మనసు లేని వాడికే దయ రాదు. And the one without mind or ఆ manas will మనసు not లేని have వాడికే compassion. ఒక విధమైనటువంటి ఒక కృప రాదు. Then with the one without mind will not have any compassion. అందరినీ నీవు చూచి సంతోషించి అందరి యొక్క బాధలను నివారణ గావించడానికి ప్రయత్నం చేయాలి. Be happy in the company of everybody and try to give relief to those people who suffer. విద్యార్థులారా, Students, మీరు చదవడానికి ప్రయత్నిస్తున్నారు. you are making an attempt to పెద్ద learn. పెద్ద డిగ్రీ పొందాలని ఆశిస్తున్నారు. You want to have high degrees. కానీ ఎన్ని పొందినప్పటికీ In spite of them, దేశము మాతృదేశం యొక్క సంస్కృతిని మాత్రం మరవకండి. never forget the culture of your motherland. అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే భారతీయ సంస్కృతి. The culture of Bharat lies in one principle, understanding unity and diversity. కానీ ఏకత్వాన్ని భిన్నత్వం గావించడం కాదు మన సంస్కృతి. Our culture does not go by this way, splitting the oneness into ఒకటి. many. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. Truth is one. Scholars speak in different ways. కనుక ఎన్ని చేసినప్పటికీ In spite of all that you do, మీరు చదవవలసినటువంటి చదువుల లోపల in all the education that you ఏ acquire, చదువునైనా కూడా నీవు పరోపకార నిమిత్తమై మీరు ప్రాకులాడాలి. has got to be utilized to help others. నీవు నేర్చుకున్నటువంటి విద్యను జగత్తులో ఏదో ఒక మార్గంలో దాన్ని సద్వినియోగం చేయాలి. The education, the knowledge you have got now must be used for the benefit of others in some way or ఈనాడు other. ఇంజనీరింగ్,
engineering, మెడికల్, medical. ఈ చదువులు ఇవన్నీ కూడా పెద్ద బిజినెస్ గా మారిపోయినాయి. Today the medical education, the engineering have become business. ఒక్క సీట్ మెడికల్ సీట్ కావాలనుకుంటే For one medical seat, 20 lakhs. 20 lakhs capitation fee. లక్ష అంటే 2 అక్షరాలు అనుకున్నట్టుగా ఉన్నది వీరు. Lakh, laksha, two-lettered one. 20 లక్షలు పెట్టి నీవు చదివి ఏం చేస్తావు? 20 lakhs you spend. What is it? ఎందుకు ఆ చదువు చదివేదానికంటే ఆ డబ్బులంతా కూడా బ్యాంకులో పెట్టి వచ్చే ఇంట్రెస్ట్ హాయిగా కూర్చొని Instead of paying 20 lakh capitation fee, better you deposit in the ఆ bank 20 and lakhs enjoy పెట్టి నీవు interest. మెడికల్ చదివితే ఆ 20 lakhs సంపాదించడానికి నీవు కరప్షన్ చేయవలసి వస్తుంది. Therefore, in order to get back the money, 20 lakhs that you ఈ spend, కరప్షన్ డబ్బుల కారణము డబ్బిచ్చి చదివటమే దీనికి మూల కారణం. you try to get it. The main cause is that you pay the money. డబ్బిచ్చి ఏమి చదవకూడదు మనం. In fact, you should never సీట్ చిక్కకపోయినా పర్వాలేదు. Doesn't matter even if you don't secure a seat. చాలా మంది పిల్లలంతా పల్లెల్లో అడిగితే నువ్వేం చేస్తున్నావురా నాయన అంటే నేను చదువుకుంటున్నాను. If you ask any boy from in a village, they say, చదువుకుంటున్నాను. 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 I'm purchasing education. చదువుకుంటున్నాను. He's not చదువుకుంటున్నాను, learning. చదువుకుంటున్నాను, ప్రైమరీ purchasing. స్కూల్లో ఫస్ట్ క్లాస్ వానికి సీట్ చిక్కాలంటే 20,000 రూపాయలు ముందుగా డిపాజిట్ కట్టాలా? To get a seat in primary school, we have to pay 20,000. ప్రైమరీ స్కూల్ నుంచి కూడా PhD వరకు కూడా డబ్బుతోనే ఉంటున్నది. Everything is linked, right from a primary education to PhD, linked with money. ఇలాంటి వాడు ఇంకా కరప్షన్ ఏ రీతిగా మారుతారు? Well, such people, how do you expect them to తప్ప remove కొట్టవలసి corruption? వస్తుంది. అది రైటే. Yes, it's right then. ఖర్చు పెట్టాడు. He has spent. తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దానికి ఖర్చు పెట్టించారు. And parents suffered a lot to ఆ pay ఖర్చు donation. పెట్టినటువంటి తిరిగి తల్లిదండ్రులకు చేర్చాలి. So, the parents must get back the money, you know. కనుక మనం ఆ విధంగా ఖర్చు పెట్టనక్కర్లేదు. ఈ విధంగా మనం దుర్వినియోగం చేయనక్కర్లేదు. We need not spend like that and try to get back. ఏది చదివినా కూడా ఆ చదువు నీ యొక్క పొట్ట నింపుకోవడానికి చేత కదా. Whatever education you may have, can't you carry on your living? విద్యార్థులారా 2 చేతులు ఇచ్చాడు భగవంతుడు నీకు. Students, God has given you 2 hands. ఒక్క పొట్ట ఇచ్చాడు. He has given you one ఒక్క పొట్ట నింపుకోవడానికి 2 చేతులతో పని చేస్తే నిండదా? To fill one stomach, can't you work hard with both of the hands? 2 చేతులకు పని చేయటం లేదు నీవు. You are not working with both of your ఈ hands. పొట్ట నిండటం లేదు. So you are not పొట్ట filling your stomach. నింపుకోవడానికి మానవుడుగా పుట్టాలా? Should you be born to fill your stomach? పశుపక్షాలు మృగాలు కూడా పొట్టలు నింపుకోలేటం లేదా? Don't you find birds and beasts filling their stomachs? కనుక స్టమక్ కోసం మీరు ప్రయత్నం చేయకండి. Don't struggle for stomach. మీరు నింపుకోవడం మనసును పవిత్రం చేసుకోసం చేయండి. You should make your mind sacred. మన యొక్క భావములంతా కూడా పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి. All our feelings should thread along the ఇంకా 15 sacred path. దినములంతా ఉంటుండాలి. You have got some ఈ more time. 15 దినములు కూడాను పిల్లలు నేర్చుకోవాల్సినటువంటి ఎన్నో ఉంటున్నాయి. In the coming 15 days, there are lots గొప్ప of గొప్ప things. పండితులు కూడా వస్తున్నారు. Many scholars will be visiting ఆ you. స్కాలర్స్ కూడా అనేక రకమైనటువంటి యొక్క అనుభూతులంతా అందిస్తారు. Scholars will share their experiences with you. ఈనాడు మన గవర్నర్ అందించేట్టు ఆ విధంగా వచ్చిన వారందరూ కూడా వారి ఎక్స్పీరియన్స్ ఇస్తుంటారు. Just as governor has given her message, many scholars also will ఎక్స్పీరియన్స్ give. చాలా ఇంపార్టెంట్. Experience is very important. ఆ ఎక్స్పీరియన్స్ మనం అందుకోవటము, We have to be దాని enriched with ఆచరణలో their పెట్టడము, experience and then share it. దాన్ని అందులోకి అందించము. And then share with everybody. కనుక మీరు ఈ విద్యా విషయం లోపల చాలా జాగ్రత్తగా మెలగాలి. You should be very careful during this period. విద్య లోపల మనం సరైనటువంటి అందుకోకపోతే అవిద్యగా మారిపోతుంది. If you don't receive education properly, you become ఈనాడు ignorant. విద్యలంతా కూడా కేవలం కృత్రిమమైన విద్యలుగా ఉంటున్నాయి. The modern education is artificial. ఈ ఎడ్యుకేషనే కాదు ఇదంతా, అంతా ఎడ్యుకేషన్. It is not education, it is all agitation. ఇలాంటి ఎడ్యుకేషన్ చదివి ఏం ప్రయోజనం? What is the use of such education? ఎడ్యుకేషన్ అన్నారు. You say education, మంది ఎడ్యుకేర్ కావాలి. but we should follow the educare. హృదయం నుంచి వచ్చేటువంటి భావములకే ఎడ్యుకేర్ అంటారు. Educare means connotes that which comes తన from నుంచి one's heart. వచ్చేటువంటి భావములకే ఎడ్యుకేషన్ అన్నారు. Education pertains to the head. ఇవంతా కేవలం తల నుంచి వస్తుంటాయి పోతుంటాయి, పాసింగ్ క్లౌడ్స్. Those that come out of the head come and go like passing clouds. హృదయం నుంచి వచ్చేటువంటి మానవతా విలువలు శాశ్వతంగా నిలిచేటువంటివి. Human values that come out of human heart are దయ, common values. ప్రేమ, సహనము, సత్యము, త్యాగము, సానుభూతి ఇవన్నీ కూడా హృదయం నుంచి వచ్చేటువంటి. Compassion, forbearance, tolerance, truth, sacrifice, they are the values that come out of the heart. అవి ఏనాటికి మార్పు చెందదు. They'll never change. ఈనాడు మీరు చదివిన చదువులు, చేసే ఉద్యోగాలు ఇవన్నీ కూడా కేవలము ప్రాకృతమైనటువంటి విద్యలే. The education that you receive today and the job, ఇవన్నీ they're మార్పు worldly. చెందేటువంటివే. They are changeable. కానీ మార్పు చెందినటువంటి హృదయం నుంచి వస్తున్నాయి. The changeless comes out of heart.
కనుకనే దీనికి హృత్ ప్లస్ దయా హృదయం అన్నారు. Therefore it is కంపాషన్ తో కూడినటువంటిది ఈ హృదయం. Hridaya, heart, Hrit plus Daya, the one full of compassion. ఈ తల నుంచి వచ్చినంతా కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్. The one that comes out of the head is gastric అంత trouble. తలంపులే తలంపులే తలంపులే. Thoughts and thoughts. ఈ again. తలంపులు గుచ్చి ఏం ప్రయోజనము? What is one of these thoughts? ఇది మంచిది. హృదయం నుంచి ఆవిర్భవించాలి. Things should come out of one's own heart. సద్గుణంబులు, Virtues, సద్విద్య, good education, సత్యనిరతి, truth, కరుణ, compassion, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు, discipline, duty. నేర్పునదే విద్య. It is a true education. విద్యార్థి నేర్వవలయు. Students will have to learn. తెలివితేటలు ఎన్ని ఉండి కూడా ప్రయోజనం లేదు. Mere intelligence will not help you. తెలివితేటలు ఉండవచ్చు. You may have intelligence. ఫాక్స్ కూడా చాలా తెలివితేటలు కలిగినటువంటిదే. Fox is highly intelligent. కానీ అది కూడా చదువుకోవడమే. Do we call it education? ఆ యుక్తితో వచ్చేటువంటి ఒక తెలివితేటలు మనకు అక్కర్లేదు. Education is not knack. మనం హృదయంతో వచ్చేటువంటి తెలివితేటలు కావాలి. You should have it out of your own heart. ఎక్కడైనా సరే మీరు కానీ మీ స్నేహితులకి ఏమైనా మాట్లాడదామనుకోవడం ఈ హృదయంతో వచ్చేటువంటి ఒక సంకల్పాలకు మీరు బోధించండి. Either you or as you talk with your friends, see that things come out of one's own heart. ఈ విధంగా Likewise, సరైనటువంటి విద్యను నేర్చి have proper education. మన విద్య ఎలాంటి తెలిసినా మీకు తెలుసును, ఏ ఒక్క దాంట్లో ఒక నయా పైసా పుచ్చుకునేటువంటిది కాదు. You know the education offered here? We don't charge you calculating. ఎడ్యుకేషన్. We have free education here. కేజీ మొదలుకొని పీజీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్. Right from KG to PG, education is offered free. ఇలాంటి దానికి మేము ఏం ఆశిస్తున్నాము? What is that we want from you? మీరు బయటకు పోయి మీరు ఒక ఆదర్శ పురుషులుగా రూపొందాలి. As you leave us, you should be ఆదర్శ ideal. పౌరులుగా మీరు జీవించాలి. You should be ideal citizens. బయటికి పోయి మీ ఆదర్శాన్ని అందరికీ ఫ్రీగా అందించాలి. Let your ideals be followed by ఇక్కడ others. నుంచి మీరు ఫ్రీగా అందుకొని You receive things free అక్కడ here. పోయి మీరు డబ్బులు కమ్ముకుంటుంటే ఇది ఎంత మోసము. Receiving things free of course here and you sell it out. What is the fun there? ఇది మంచిది కాదు. It's not proper. ఇది కేవలం ఒక బిజినెస్ గా వస్తుంది. It amounts to business. ఇలాంటి దాంట్లో మనం ప్రవేశించకుండా You ఉండాలి. should never act like that. ప్రేమతో నీవు అందించు. Share with love. అందరితో ఒక షేర్ చేసుకో. Share with everyone. ఈ షేర్ ఎలాంటి షేరు? What kind of sharing? పార్ట్ టైం దీంట్లో కాదు. It's not part-time sharing. ఒక్క ఫుల్ గా చేయాలి. It's a full-time work. ఈ విధంగా చేసినప్పుడే విద్య మీకు అబ్బుతుంది బంగారు. Then you will have proper ideal education. కానీ మీకు అందరికీ తెలిసిన మన యొక్క కాలేజీ యొక్క సత్వము. You all know about our college. ఈ కాలేజీలు చదివినప్పుడు As you study here, ఎట్లా చదవాలి? how do you study? 24 hours చదవకూడదు. You should not study 24 వాళ్ళకు hours. కూడా కొంచెం టైం ఇవ్వాలి. You should take time. మీరు కాలేజీ నుంచి వచ్చారు, You are returned from the వచ్చిన college. తర్వాత తిరిగి అక్కడ బుక్ పట్టుకొని కూర్చోకూడదు. Returned from the college, you should not కొంచెం catch it. ఆడాడుకో, You should play for some time. ప్లే చేయి, Play. తర్వాత కొంచెం సింగ్ చేయి, Sing for some time. ఏమైనా పవిత్రమైన ఇంకొక పని చేసుకో. And do some good work. కానీ 24 hours పని చేయకూడదు. 24 చదువుకోకూడదు. hours. 24 hours you can't spend time for study. అంతేకాకుండా చదువుకోవడం ఇంటికి పోతానే పుస్తకములు పారవేయకూడదు. And the moment you are completing studies, you should not throw out దాన్ని books. భద్రంగా పెట్టి You should keep them safe దానికి తగినటువంటి రీతిలో అనుభవించి, and read accordingly. మీకు చెప్పాను నెపోలియన్ ఎలాంటి క్రమశిక్షణ పోయాడని. Bhagwan mentioned about Napoleon, the kind of discipline he had. తాను ప్రతి దానికి కూడా టైం కొద్ది నిద్రపోయేవాడు. Napoleon used to go bed నిద్ర on time. ఆహారాన్ని రెండింటినీ కూడా కంట్రోల్ చేసుకున్నాడు నెపోలియన్. He had perfect discipline in respect of food and sleep. అట్ట ఉండాలి మనము. We should be like that. మనం ఇంటికి పోతానే The moment we go home, కాలేజీ కాపీ చేస్తారు, లేజీ అయిపోతారు. the moment we return from college, the first letter Ka is gone, we remain lazy. ఈ లేజీస్ మొత్తం మనకు కాకూడదు. We should not be లేజీనెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్. Laziness is rust and dust. రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్. Realization is the best and rest. కనుక మీరు రియలైజేషన్ చేయండి. మీరు Have realization. ఈ లేజీనెస్ కు మీరు చోటు ఇవ్వకండి. Don't give scope for టూ మచ్ laziness. టాక్ కూడా మంచిది కాదు. Too much of talk is not good. టూ మచ్ టాక్ ఏమవుతుంది, మన మెమరీ పవర్ ను పాడు చేస్తుంది. By talking too much, you lose your మన memory power. తెలివితేటలు కూడా పాడు చేస్తుంది. It spoils your intelligence. కనుకనే టూ మచ్ టాక్ కూడా మంచిది కాదు. Don't talk too much. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్. You cannot always oblige. You can speak మంచిగా obliging. మాట్లాడు, Talk well. పెద్దలను గౌరవించు, Respect. తల్లిదండ్రులను ప్రేమించు. Love your parents. ఈ విధమైనటువంటి ఒక ప్రేమతో నీవు ఉంచినప్పుడే నీవు ఒక విద్యావంతుడు అవుతావు. If you have this sort of love, you can call yourself educated. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మున్ముందు దీని యొక్క విషయాలంతా కూడా మాట్లాడుకుందాం. In the coming days, you are going to know many. ఈనాటితో ఈ యొక్క ప్రసంగాలు విరమించుకొని Bhagwan brings his divine discourse to a ఎన్నో close. విషయాలంతా కూడా హృదయంలో చేర్చుకొని
All those you heard, దాన్ని అప్పుడు treasure. మననం చేసుకుంటూ రావాలి. You start thinking, recalling, తిన్న recapitulating. తిండిని ఏ విధంగా పశువు వెనుకు తెచ్చుకొని జీర్ణింప చేసుకుంటుందో Just as the cow brings back the consumed food and అదే digests, విధంగా నేను assimilate. కూడా నువ్వు ఇంటికి పోతానే దాన్ని తెప్పించుకొని తిరిగి జీర్ణించుకోవాలి. The moment you go home, go to your rooms, recall all these things. ఇక విన్నటువంటిది ఎడ్యుకేషన్, All that you hear here తెప్పించుకొని is చదవటము education. ఎడ్యుకేర్. And the experience at home is educare. కాబట్టి ఎడ్యుకేషన్ ఇక్కడ, ఎడ్యుకేర్ ఇంటిలో. Education here, దాన్ని educare at home. తెప్పించుకొని జీర్ణించుకోవాలి. And you have to digest, assimilate all that you hear. అప్పుడే మీకు సరైన పుష్టి సంతృష్టి ఏర్పడుతుంది. Then you will have santushti, satisfaction, pushti, the strength.